హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 3 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే చెప్తాను. దానికంటే ముందుగా మనం 38,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదో ఒక విధంగా నేను హెల్ప్ చేశాను. ఆ విధంగానే మన ఛానల్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. చాలా 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీద కూడా మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేంత వరకు కూడా మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మనం ఇంకొంచెం త్వరగా రీచ్ అవ్వగలుగుతాం. 2020 వచ్చే లోపల మనం ఏంటంటే ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోవాలి. ఇది మన ఫస్ట్ గోల్ అనమాట. ఈ ఇయర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ గోల్ ఇదే. ఇది ఖచ్చితంగా ఈ గోల్ని అయితే నెరవేర్చుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్గా ఆఫర్స్ వచ్చేటప్పుడు ఏమున్నాయంటే, ఫస్ట్ మనం పేటిఎం నుంచి వద్దాం. పేటిఎంలో 5,000 యాడ్ చేస్తే మనం 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది యూపీఐ ద్వారా వస్తుంది. సరే, దీనివల్ల మీరు ఏది యూజ్ చేయాలి? మినీ కేవైసీ యూజ్ చేసుకోండి, ప్లస్ కేవైసీ యూజర్స్ యూజ్ చేసుకోండి. అండ్ నాన్ కేవైసీ ఉంటుంది కదా, మీరు యూజ్ చేయొద్దు. మీకు అంత బెనిఫిట్స్ అయితే ఉండవు. ఒకటి, మీకు ఆల్రెడీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫ్రీ ఛార్జెస్ ఉంటే కనుక ఈ ఆఫర్ని అయితే లూట్ చేసుకోండి. లేదు అంటే వద్దు. మీరు అటువంటి రిస్క్ అయితే తీసుకోవద్దు. 1% అంటే మీరు ఒకవేళ 1,000 రూపీస్ యాడ్ చేశారనుకోండి, అక్కడ మీకు 10 రూపీస్ వస్తుంది. 5,000 యాడ్ చేసి 50 రూపీస్, మాక్సిమం 50 రూపీస్ వస్తుంది. ఈ ఆఫర్ని యూజ్ చేసుకుని ఫర్ వీక్ అంటే 1 వీక్కి 1 టైం మాత్రమే ఈ ఆఫర్ మనం అప్లికేబుల్ చేసుకోగలుగుతాం. ఇది నేను మాక్సిమం ట్రై చేసింది. ఇప్పుడు నేను సింపుల్గా పేటిఎంలోకి వెళ్తాను, యాడ్ మనీ కొడతాను. యాడ్ మనీ కొట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే పేటిఎం యూపీఐ ద్వారానే పే చేయాలి. అదర్ యూపీఐ ద్వారా పే చేయకూడదు. ఫోన్ పే కానీ ఇలాంటివి పే చేయకూడదు. ఓన్లీ పేటిఎం యూపీఐ ద్వారా మీరు పే చేసినట్టయితే, ఇక్కడ నేను 5,000 అమౌంట్ యాడ్ చేసుకున్నాను. అక్కడ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ సెక్షన్లో ఖచ్చితంగా మీరు ఈ యూపీఐ 50 అనే ప్రోమో కోడ్ అప్లై చేయాలి. యూపీఐ FIFTY అనే ప్రోమో కోడ్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అప్లై అయిపోయి నేను పేమెంట్ అనేది పేటిఎం యూపీఐ ద్వారా పే చేసేస్తాను. చేసేసిన వెంటనే నాకు ఇన్స్టాంట్ వచ్చింది. ఒకవేళ కొంతమందికి ఇన్స్టాంట్ రాకపోతే కనుక విత్ ఇన్ 24 అవర్స్లో వస్తుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. విత్ ఇన్ 24 అవర్స్లో ఈ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఫర్ అకౌంట్ 1 అంటే 50 రూపీస్. ఇలా మీరు ఈ ఆఫర్ని అయితే ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ని ఎంతమంది ఎన్నిసార్లు యూజ్ చేసుకున్నారో చెప్పండి. ఎన్ని అకౌంట్స్లో యూజ్ అయితే చేసుకున్నారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు లైక్ చేస్తూ ఉండండి. ప్రతి వీడియోలో అయితే మళ్ళీ అడగలేం కదా, లైక్ చేయండి. చాలా మంది అడుగుతారు. నాకు ఆ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్ బాగోదు ప్రతి వీడియో లైక్ చేయండి అని చెప్పడానికి. అందుకని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, రిమైండ్ చేయడానికి చెప్తూ ఉంటాను అన్నమాట. సెకండ్ వచ్చేటప్పుడు మనం మిల్మిలా నుంచి ఒక లూట్ ఆఫర్ అయితే రావడం జరిగింది. లూట్ ఆఫర్ అంటే లూట్ ఆఫర్ కాదు, ఇది కొంచెం మీకు బెనిఫిట్ అయితే చేయండి. మీకు అట్లీస్ట్ నేను ఫోర్స్ అయితే చేయట్లేదు, కానీ ఆల్రెడీ చాలా మంది సైన్ అప్ అయ్యారు. మీకు ఒక 50 రూపాయలు బోనస్ వచ్చింది. చాలా మంది కొంతమంది ఆర్డర్లు చేసుకున్నారు, కొంతమంది ఆర్డర్లు చేయని వాళ్ళు ఉంటారు కదా. మీకు ఆర్డర్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అందరికీ ఆఫర్ బెనిఫిట్ అవుతుంది. ఎవ్రీ ఆర్డర్ అంటే ప్రతి ఆర్డర్ మీరు 349 రూపాయల కంటే ఎక్కువ ఆర్డర్ చేసేటప్పుడు మీకు ఇక్కడ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అది క్యాష్ లో వస్తుంది. ఇది ఓన్లీ షాపింగ్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ క్యాష్ అయితే మీరు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. నేను ఆల్రెడీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే, మీరు అన్లిమిటెడ్ ఆర్డర్స్ కి ఎవ్రీ ఆర్డర్ కి 100 రూపీస్ చొప్పున మీరు అయితే పొందొచ్చు. అండ్ వన్ మోర్ ఏంటంటే, మీరు ఈ ఆర్డర్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ వాల్యూ 349 అబవ్ ఉండాలి. మధ్యలో మీరు ప్రోమో కోడ్ అంటే ఏదైతే కోడ్స్ అప్లై చేస్తాం కదా, ఆ కోడ్స్ డిస్క్లోజ్ అయితే తక్కువైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 349 ఆర్డర్ తీసుకుంటే ఏంటంటే నాకు ఒక డిస్కౌంట్ క్యాష్ ఒక 50 రూపీస్ ఉంటుంది కొత్త వాళ్ళకి అయితే. ఒకవేళ పాత వాళ్ళకి కాదంటే అక్కడ 200 అబౌవ్ ఏదైనా ఆర్డర్ చేస్తే దానికి ఒక 50 రూపీస్ డిస్కౌంట్ అవుతుంది. ఇక టోటల్ కొత్త వాళ్ళకి వచ్చేటప్పటికి 100 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 349 249 వస్తుంది. అలా పే చేసినా మీకు ఎక్స్ట్రా 100 రూపాయలు వస్తుంది. అంటే అక్కడ మీకు 149కి బ్లూటూత్ స్పీకర్ కానీ ఇలాంటివి ఏదైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ విధంగా నేను సింపుల్గా మిల్మిలాలోకి వెళ్తాను, అంటే మిల్మిలాలోకి వెళ్తాను యాప్లో. వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు వస్తుంది. ఏదైనా ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకుని 349 అబౌవ్. ఇక నేను సింపుల్గా కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ దగ్గర మీ అడ్రస్ ఇవన్నీ చూస్ చేసిన తర్వాత కూపన్ కోడ్ దగ్గర అక్కడ ఏదైతే కూపన్ కోడ్ ఉందో అది అప్లై చేసుకోండి. మినిమం 200 అబౌవ్ ఇలా ఆర్డర్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రోమో కోడ్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా అది అప్లై అయిపోతుంది. అది అయిపోయి 50 డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీకు క్యాష్ ఉంటే కనుక దాన్ని కూడా అప్లై చేసుకొని మిగతా అమౌంట్ పూర్తిగా డిస్కౌంట్ చేసుకొని మీకు ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోయింది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మీకు క్యాష్ అనేది విత్ ఇన్స్టాంట్ యాడ్ అవుతుంది. అది ఒకవేళ పెండింగ్ లో ఉండొచ్చు, మీ ఆర్డర్ డెలివరీ అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ అవ్వచ్చు. కొంతమందికి ఇన్స్టాంట్ అయితే వాలెట్లో క్యాష్ లో యాడ్ అయిపోతుంది. దాన్ని మీ నెక్స్ట్ ఆర్డర్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే క్యాష్ అంటే మిల్మిలా నుంచి ఆఫర్ అయితే రావడం జరిగింది. నాకైతే కొంచెం యావరేజ్ అనిపించింది, అంత హైయర్ అని చెప్పలేము. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేము. ఈ రోజు మీరు మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఈ ఆఫర్ వచ్చేటప్పటికి 14th నుంచి 18th ఫిబ్రవరి వరకు ఉంది. ఇది మనకు ఫోన్ పే నుంచి రావడం జరిగింది. ఇది జింగో యాప్ లో మాత్రమే యూజ్ చేయాలి, జింగో వెబ్సైట్ అయితే కాదు. ఇప్పుడు మనం ఆఫర్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఈ ఆఫర్ లూట్ చేసుకోవాలని నేను చెప్తాను. ఈ ఆఫర్ యూజ్ చేసుకుని 10 రూపాయలు ఫోన్ పేలో క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. కానీ మీరు దీనికోసం చేయాల్సిన 80% క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి జింగోలో సింపుల్ గా పేటిఎం గిఫ్ట్ కార్డ్స్ కాకుండా మీరు ఓన్లీ జింగో గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోండి. జింగో గిఫ్ట్ కార్డ్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటని చాలా వీడియోస్ లో చెప్పాను. మీకు ఏదైనా ఆర్డర్ అంటే నెక్స్ట్ ఏదైనా
గిఫ్ట్ కార్డ్స్ కొనేటప్పుడు పేమెంట్ మెథడ్ జింగో గిఫ్ట్ కార్డ్ అని ఉంటుంది. ఆ గిఫ్ట్ కార్డ్ ద్వారా పేమెంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సరే ఇప్పుడు ఫర్దర్గా నేను సెర్చ్ బార్లో జింగో అని సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు గిఫ్ట్ కార్డ్స్ అయితే వస్తాయి. గిఫ్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత అక్కడ నేను 14 రూపీస్ అంటే 14 రూపాయల నేను గిఫ్ట్ వచ్చాను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్దాం. పేమెంట్ మెథడ్ దగ్గరికి అక్కడ ఫోన్ పే ఉంటుంది. ఇక్కడ మీకు ఆఫర్ చూపించట్లేదని బాధపడొద్దు, కానీ 18 ఫిబ్రవరి వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. నేను ఫోన్ పే చూస్ చేసుకుంటా. ఫర్దర్గా నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తాను. ఇలా పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు యూపీఐ ద్వారా పే చేయాలి. యూపీఐ అయినా పర్లేదు, వాలెట్ అమౌంట్ అయినా పర్లేదు. నేను రిస్క్ తీసుకొని వాలెట్ అమౌంట్ ద్వారా పే చేశాను. నాకు క్యాష్ బ్యాక్ వస్తుందా లేదని టెస్ట్ చేస్తూ ఉన్నాను. నాకు ఆల్మోస్ట్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. పైన నోటిఫికేషన్ చూడొచ్చు. నాకు 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ జింగో గిఫ్ట్ కార్డ్ని మీరు నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ బై ఏదైనా చేసేటప్పుడు మాత్రం ఒక 100 రూపాయలు 50 రూపాయలు అయితే అమెజాన్ గిఫ్ట్ కార్డు లేవు. 100 రూపాయలు అమెజాన్ గిఫ్ట్ కార్డు యూజ్ చేసేటప్పుడు మీరు ఫర్దర్గా ఈ గిఫ్ట్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇలానే ఈ ఆఫర్ని అయితే లూట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. అండ్ ఈ ఆఫర్ మీ అందరికి నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.